మరి గ్రామ పెద్దలు, యవనస్తులు, గ్రామంలో ఉన్నటువంటి వివిధ సంఘాల అధ్యక్షులు, పార్టీల అధ్యక్షులు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనమందరం కూడా చాలా సంతోషంతో ఊర్ల ప్రతి వీధిన తిరుగుకుంటూ వచ్చి మరి ఎందుకు ఈ జెండాలు ఎగరవేస్తున్నాము అంటే దానంతటికి దీని వెనుక చాలా కథ ఉంది. ఆ కథ చెప్తే సార్లు చెప్పమంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు చెప్తాడు. అయితే అది కాదు కానీ స్వతంత్రం అంటే ఏంటి? అసలు స్వాతంత్ర దినోత్సవం అంటున్నాం, కానీ స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రం అంటే నిర్బంధం నుండి తొలగించుట. స్వతంత్రం అంటే ఒక స్వేచ్ఛాజీవిగా జీవించడం. స్వతంత్రం అంటే తనకి ఇష్టమైన దాన్ని చేయడం. స్వతంత్రం అంటే తనకు ఇష్టమైన మాటను మాట్లాడడం. స్వతంత్రం అంటే తన ఇష్టారీతిగా బ్రతకడం. అలాగనే ఈ బ్రతుకు, ఈ ఆలోచన, ఈ నడక 79 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సందర్భంలో లేవు. మనకు చదవాలన్నా నిర్బంధమే, మాట మాట్లాడాలన్నా నిర్బంధమే, ఏదైనా పని చేయాలన్నా నిర్బంధమే, ప్రతి దానికి నిర్బంధమే. వాళ్ళు చెప్తే కానీ మనం చేయడం అటువంటి ఆలోచన ఉండేది. అరే అది చేయరా అంటే నేను ఈ పని చేస్తా అంటే ఆ రాజు చెప్పాలి, ఆ రాజు చెప్తేనే చేయాలి. కానీ మనకంటే పూర్వీకులు అనేక మంది, కొందరేమో మాటతోటి కొట్లాడారు, కొందరేమో మాటతోటి వినరా వీడు అని ఆయుధంతో కొట్లాడారు, కొందరేమో మంచి మార్గంలో కొట్లాడారు. అటువంటి వారిలో గాంధీ తాత, నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, ఇటువంటి అనేక మంది త్యాగాలు ఆ రోజు చేసిన కనుకనే ఈరోజు మనము స్వేచ్ఛా జీవులుగా బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విడిపించబడి మన బ్రతుకు, మన రాజ్యం మనము పరిపాలించుకోవడానికి ఆస్కారము దక్కింది. అందుకనకే ఈ యొక్క విడుదలై 79 సంవత్సరాలు ముగుస్తుంది. కానీ మనము ఎలా ఉన్నాం? మనం స్వతంత్రంగా జీవిస్తున్నామా? మన బ్రతుకులు స్వతంత్రంగా ఉన్నాయా? మన గ్రామాలు స్వతంత్రంగా ఉన్నాయా అనేది ఆలోచించాల్సిన అవసరము ప్రతి పౌరుని పైన ఆధారపడి ఉంటుంది. స్వతంత్రం రాగానే అయిపోతుందా? ఏదో పండుగ చేసుకొని ఇంట్లో కూర్చుంటే కుదురుతుందా? దానికి అర్థం కావాలి కదా. దానికి దేవుడిని మొక్కుతాం, ప్రార్థన చేస్తాం, కానీ నడక దేవుడు చెప్పినట్టు వింటేనే దానికి ఆ పూజకు స్వార్థం ఉంటుంది, సార్థకం ఉంటుంది, ఆ యొక్క ప్రార్థనకు సార్థకం ఉంటుంది, ఆ యొక్క ప్రతి దానికి సార్థకం ఉంటుంది. అట్లాగనే మనం స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినాయి, కానీ మనము ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఎలా తీర్చిదిద్దాలి, ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని ఆలోచించినట్లయితే ఈ స్వతంత్ర భారతదేశం కరెక్ట్ మార్గంలో వెళ్ళాలంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక స్కూల్లో మాత్రమే, ఒక స్కూల్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఒక విద్యార్థి మంచి విద్యార్థిగా తయారైనప్పుడు ఆ విద్యార్థి ఇంటికి మంచివాడవుతాడు, ఊరికి మంచివాడవుతాడు, సమాజానికి మంచివాడవుతాడు, దేశానికి మంచివాడవుతాడు. అటువంటి వాడు ఒక నాయకుడైతే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ జిల్లా బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది. దీనికి అంతటికి మూలం స్కూల్. దీనికి అంతటికి కర్త కర్మ క్రియ రేపు భవిష్యత్తు కాలం నిర్ణయించేది స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు, పిల్లలు. ఇది టీచర్ల పైన చాలా బాధ్యతాయుతమైనటువంటి, చాలా పవిత్రమైన ఒక పని అన్నట్టు. ఇది అలాంటి పవిత్రమైన పనిలో మన విలేజ్లో ఉన్నటువంటి టీచర్లు సాధ్యమైనంత వరకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అన్ని విలేజ్లలో ప్రైవేట్ స్కూల్ అంటున్నారు, కానీ మన విలేజ్లో 45 మెంబర్స్ ఉన్నారంటే ఇట్ ఈస్ ఏ అప్రిషియేట్. ఎందుకంటే పిల్లలందరినీ ప్రైవేట్ స్కూళ్ళలో పంపించుకుంటూ మంచిగా ట్రైనింగ్ అయిన టీచర్లను నిలిచబెట్టి మరి అగాధం ఏర్పడుతుంది. ఇటువంటి దేశంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ట్రైనింగ్ అయినటువంటి టీచర్లు ఉండాలి. అటువంటి టీచర్లు మనకు ఉండడం మన అదృష్టం. ఒకసారి వాళ్ళకి క్లాప్స్ కొట్టండి.
మరి ఇంత మంచి ఛాయిస్ ఇచ్చినందుకు మరి థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.